బ్రేకింగ్ న్యూస్. ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ట్రావెల్స్ బస్సు బీభత్సాన్ని సృష్టించింది. ఇటీవలి కాలంలో ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురి కావడం, అతివేగంతో వెళ్లి బోల్తా పడడం, లేదు ఏదో ఒక వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదాలకు గురి కావడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రోజు ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ప్రతి ప్రమాదానికి కారణం నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, ఓవర్ స్పీడింగ్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుపై మరో బస్ ప్రమాదానికి గురైంది. ఎస్ఎంఆర్ఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై బీభత్సాన్ని సృష్టించింది. చూడండి ఒకసారి, ఆ బస్ ఇంకొక రోడ్లో నుంచి డివైడర్ను ఢీ కొట్టి యువతల రోడ్లోకి వచ్చి అక్కడున్న రైలింగ్ని ఢీ కొట్టింది. ఎంత వేగంతో బస్సు ఉందో చూడండి ఒకసారి. అంత వేగంతో వచ్చి డివైడర్ని ఢీ కొట్టి డివైడర్ని దాటుకొని అవతల వైపు ఉన్న రోడ్లోకి వచ్చి ఆ తర్వాత రైలింగ్ని ఢీ కొట్టింది. మధ్యలో ఒక బొలెరో వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. మొత్తం బస్సులో ఆ సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 30 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకవేళ అవతల రోడ్లో ఇంకేదైనా వాహనాలు వెళుతూ ఉన్నట్లయితే, కారులో వెళుతూ ఉన్న వాళ్ళనే ఇంకో బస్సులో ఉన్న వాళ్ళని ఢీ కొడితే ఈ ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఓవర్ స్పీడింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మామూలు హైవే పైనే ఈ బస్సు ఓవర్ స్పీడింగ్తో వెళ్తోంది. ఈ బస్సుపై ఒకసారి చలనాలు కూడా చెక్ చేశాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నిత్యం ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారు. వేలాది మంది, లక్షలాది మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఓవర్ స్పీడింగ్ కారణంగా, లేదంటే నిద్ర మత్తుతో డ్రైవర్ నడిపిన కారణంగా, కొంతమంది డ్రైవర్లు అయితే మందేసి మరి డ్రైవింగ్ చేస్తున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. సో వీళ్ళు నిర్లక్ష్యంతో నడుపుతూ ఉన్న కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో ఎంతోమంది రోజు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కలగలేదంతే. ఒకవేళ అవతల రోడ్లో ఏదైనా ఇంకో వాహనాన్ని ఢీకొట్టుంటే ఎటువంటి పరిణామం ఉండేదో ఊహించడానికే కష్టంగా ఉంది. యువతల రోడ్లో వెళ్తూ ఉన్న బస్ డివైడర్ని ఢీకొట్టి డివైడర్ అవతలకి వెళ్ళి ఆ తర్వాత రైలింగ్ని ఢీకొట్టింది అంటే ఎంత వేగంతో ఉంది ఆ ప్రమాదాన్ని ఒకసారి ఊహిస్తే ఏ విధంగా ఉందో మీరు చెప్పండి ఒకసారి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం నిర్లక్ష్యంగానే వెళ్తున్నారు. డ్రైవర్లకి సరైన రెస్ట్ ఉండట్లేదు. ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత చాలా త్వరగా గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో చాలా మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ అఫ్కోర్స్ చాలా సందర్భాల్లో, ఒక్కో సందర్భంలో ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్తో పోలిస్తే ఆర్టీసీ బస్సులు చాలా సురక్షితం. వాళ్ళకు సరైన నిద్ర, డ్రైవర్ ఫిట్నెస్, బస్సు ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు. అండ్ ఒక డిపో నుంచి ఇంకో డిపోకి నిర్ణీత సమయానికంటే ముందుగా వెళ్ళినట్లయితే ఆ డ్రైవర్ ఓవర్ స్పీడింగ్తో వచ్చాడు అని చెప్పి డ్రైవర్పై చర్యలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఆర్టీసీ బస్సులు చాలా సందర్భాల్లో ఓవర్ స్పీడింగ్లో ఉండవు. ఆర్టీసీ బస్సులు సురక్షితంగానే ఉంటాయి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు తీసేస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మా ప్రతినిధితో మాట్లాడటానికి ముందు ఈ బస్సుపై ఎన్ని చలాన్లు ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఈ బస్పై జూలైలో 2 చలాన్లు ఉన్నాయి, ఆగస్టులో 2 ఉన్నాయి, అక్టోబర్లో 2 చలాన్లు ఉన్నాయి. మొత్తం ఈ చలాన్ల వాల్యూ ఎంతో తెలుసా? 9,400 రూపాయలు విలువ చేసే చలాన్లు ఉన్నాయి. అందులో ఓవర్ స్పీడింగ్ చలాన్లు 2 ఉన్నాయి, రాంగ్ పార్కింగ్ చలాన్లు ఉన్నాయి. అంటే వీళ్ళు రూల్స్ పాటించరు, పరిమిత వేగంతో వెళ్ళరు, రూల్స్ పాటించరు, రాంగ్ వేలో వెళుతూ ఉంటుంటారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంది ఈ ఎస్ఎంఆర్ఆర్ ట్రావెల్స్కి. చాలా ట్రావెల్స్ బస్సులు ఇలాగే మితిమీరిన నిర్లక్ష్యంతో నాకేంటి, ప్రయాణికులు ఎటు పోతే మాకేంటి, మాకు కావాల్సిన టికెట్ డబ్బులు అన్నట్టు చాలా ప్రైవేట్ ట్రావెల్స్లు ఇలాగే వ్యవహరిస్తూ ఉన్నాయి. సో మితిమీరిన వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను, ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు వారించండి, డ్రైవర్తో మాట్లాడండి, అంత వేగంతో వెళ్ళొద్దు అని చెప్పండి, ఏం పర్వాలేదు. ఒక్కొక్కసారి వేగంతో వెళ్ళినా మనం మనసులో అనుకుంటూ ఉంటాం, చాలా వేగంగా వెళ్తున్నాడు ఏమన్నా అవుతుందేమో అనుకుంటాం. ఒక్కొక్కసారి చాలా త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగాయంటే దాని పర్యవసానం ఊహించడానికే భయానకంగా ఉంటుంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి. సాగర్తో మాట్లాడదాం. సాగర్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఈ బస్సుపై ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని చలాన్లు ఉన్నాయి. అందులో డేంజరస్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్, రాంగ్ వేలో రావటం, ఇలాంటి చలాన్లన్నీ సుమారు 9,400 విలువ చేసే చలాన్లు ఉన్నాయి. ఇంకొక విషయం, ఇలాంటి డేంజరస్ డ్రైవింగ్ అని ఎప్పుడుంది అంటే జూలై 31, 2025లో, జూలై అంటే ఆగస్టు 1లోనే ఒక డేంజరస్ డ్రైవింగ్ చలాన్ ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఓవర్ స్పీడింగ్ చలాన్లు ఉంటే వెంటనే అలాంటి బస్సులపై ఆర్టీఏ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ
సంబంధిత అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకోండి. ఓవర్ స్పీడింగ్ ఇన్ని చలాన్లు వచ్చేంత వరకు మరి ఆర్టీఏ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎందుకు వెయిట్ చేశారు నాకైతే అర్థం కావట్లేదు. ఓవర్ స్పీడింగ్ బస్సుని చలాన్లు వేసి వదిలేశారు. ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 6 చలాన్లు పడ్డాయి. ఆల్రెడీ మీరే ట్రాఫిక్ పోలీసులే ఓవర్ స్పీడింగ్ అని చెప్పి చలాన్ వేశారు. మరి అలాంటి ఓవర్ స్పీడింగ్ బస్సుని చలాన్ వేసి ఇంకో 6 చలాన్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కదా. దీనిలో నేను అనుకోవటం, నా అభిప్రాయం ప్రకారం ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. సరైన సమయంలో చలాన్లు వేసి వదిలేస్తున్నారు, తర్వాత ఎప్పుడో ర్యాండమ్గా వాటిని చెక్ చేసి చలాన్లు కట్టించుకుంటున్నారు తప్ప ఇన్ని చలాన్లు పెండింగ్లో ఉండగా ఆ బస్సు ఇంకా రోడ్డు మీద ఎందుకు తిరుగుతోంది? మరి ఇది ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులో నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా. ప్రమాదాలకు గురైతే వరుసగా ఇన్ని చలాన్లు ఉన్న బస్సు ప్రమాదానికి గురైతే అలాంటి బస్సు ఇంకా రోడ్ల మీద తిరుగుతోంది అంటే దానికి ట్రాఫిక్ పోలీసులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, నేను సాగర్తో మాట్లాడతాను. సాగర్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఓవర్ స్పీడింగ్ అయినా ఇక్కడ కూడా ప్రస్తుతం అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ఔటర్ రింగ్ రోడ్ హిమాయత్ సాగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈ బస్సు సృష్టించింది. అయితే ఇందులో 30 మంది ఫ్లాట్. ఇది మనం చూస్తే ఓవరాల్ గా ఇది ఒక స్లీపర్ బస్. ప్రైవేట్ ట్రావెల్స్ లో స్లీపర్ లో జనరల్ గా 2 డ్రైవర్స్ ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయాల్లో 2 డ్రైవర్స్ 2 షిఫ్ట్ల ద్వారా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నిబంధనలు పాటించని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఒక డ్రైవర్ రాగానే గమ్యస్థానానికి తొందరగా చేరాలనే ఉద్దేశంతో అతి వేగంతో వెళ్తూ ఉంటారు. మనం చూస్తుంటాం ప్రైవేట్ ట్రావెల్స్ హైవేలపై అత్యంత వేగంతో వెళ్తున్న సందర్భాలు. ఇక్కడ కూడా ORR వద్ద అతి వేగంతో వెళ్తూ ఈ ప్రమాదం జరిగినటువంటి ట్రావెల్ బస్ లో కూడా సింగిల్ డ్రైవర్ గా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఔటర్ రింగ్ రోడ్ డివైడర్ ఢీకొని అవతల వైపు ఉన్నటువంటి బొలేరే వాహనాన్ని ఢీకొని అనంతరం రైలింగ్ కి తాకి రైలింగ్ ని ఢీకొని ఆగిన పరిస్థితి. ఒకవేళ రైలింగ్ ని లేకపోతే రైలింగ్ ని ఢీకొని ఇంకా ముందుకు వెళ్తే కూడా మరింత ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కూడా క్షేమంగా మారుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు డిమాండ్లు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో 2 రకాల నిర్లక్ష్యాలు. అతివేగంతో వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. మరో అంశం, ప్రైవేట్ ట్రావెల్స్ లో 2 డ్రైవర్లు 2 షిఫ్ట్లుగా చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క డ్రైవర్ తోనే వారు రాత్రులు తెల్లారులు 2 షిఫ్ట్లు కూడా పని చేయించడం వల్లనే ఇట్లా ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. సేఫ్ సైడ్ గా ఆ రైలింగ్ కి తాకి ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు 30 మంది ప్రమాదాలతో బయటపడ్డారు. లేదంటే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 30 మంది గాయాలతో బయటపడ్డారు. వాటిని వెంటనే ఉట్టిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లించారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. సో నిబంధనలకు విరుద్ధంగా బొలెరో వాహనంలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది సాగర్? బొలేరో ఉన్న వాళ్ళు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు కూడా తెలుస్తుంది. వారిని కూడా కొంత 2 అందులో గాయాలైతే వారిని స్థానికంగా కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో జనరల్ గా ఆర్టీఏ అధికారులు కానీ పండుగలు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే తనిఖీలు చేసుకుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా, అందులో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు అనేది కూడా తనిఖీ చేస్తుంటారు. కానీ రెగ్యులర్ గా కూడా ఈ తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా బస్సు నిబంధనలకు విరుద్ధంగా నడిపించడం, దాంతో పాటుగా డ్రైవర్ల పైన కొంత 2 డ్రైవర్లు ఉండకపోవడంతో కొంత ఇలాంటి ప్రమాదాలు దారితీస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ రోజు జరిగిన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమైన ఇంకా ఇతర కారణాలు ఏమన్నా కోణంలో కూడా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రయాణికులు 30 మంది చేతులు ప్రాణాలు పెట్టుకుని ఏంటంటే డివైడర్ తీసుకున్న వెంటనే కొంత గందరగోళ పరిస్థితి, భయంకర పరిస్థితి నెలకొన్న పరిస్థితులు కూడా అందులో నెలకొన్నాయి. 30 మంది ప్రయాణికులు గాయాలతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి వాళ్ళు సురక్షితంగా ఉన్నట్లు కూడా వైద్యులు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటన పైన రాజనగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాగర్, ఒకసారి చూడండి, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన బస్సు అది. ఒకసారి నెక్స్ట్ క్లిప్లో పాస్ పీసీఆర్ పాస్ చేయండి. ఒకసారి అక్కడ అదిగో, ఒకసారి పాస్ చేయండి పీసీఆర్ ఎదుగో. చూడండి ఒకసారి, ఆ బస్సు అవతల రోడ్లో వెళుతూ డివైడర్ను ఢీకొట్టి ఈ రోడ్లో వస్తున్న మరో బొలెరో వాహనం ఢీకొట్టింది. ఆ వాహనం చూడండి ఒకసారి, బస్సులో ఎలా ఇరుక్కుపోయిందో చూడండి. ఇక్కడేమో బస్సు ప్రమాదానికి గురైంది, ఇంకొకటి బొలెరో అంటే ఆ ఎడ్జ్లో ఢీకొట్టింది. బొలెరో వాహనాన్ని రైట్ సైడ్ ఎడ్జ్లో బస్సు ఢీకొట్టడంతో
బొలెరో వాహనం గిరగిరా తిరుగుతూ వెళ్ళి ఆ బస్సుతో పాటు రైలింగ్ని ఢీకొని ఆ ప్లేస్లో ఇరుక్కుపోయింది. ఒకవేళ ఎందుకని వెంట్రుక వాసులో పెద్ద ప్రమాదం తప్పింది. బొలెరో వాహనం, ఇది బొలెరో వాహనం అనుకుందాం, ఈ ఎడ్జ్లో ఢీ కొట్టింది కాబట్టి బొలెరో వాహనం ఇలా తిరిగింది. ఒకవేళ అలా కాదు, ఈ ఫేస్ పైన బస్సు ఢీ కొట్టింది అనుకుందాం. ఇక్కడ ప్రమాదం ఎలా జరిగింది అంటే ఈ బస్సు ఇలా వస్తూ డివైడర్ని ఢీ కొట్టి అవతల రోడ్లోకి వెళ్ళి బొలెరో వాహనాన్ని ఇక్కడ ఢీ కొట్టింది, ఈ కార్నర్లో ఢీ కొట్టింది. ఈ కార్నర్లో ఢీ కొట్టడంతో బొలెరో వాహనం ఇట్లా తిరిగి బస్సులో చిక్కుకుంది. ఒకవేళ అలా కాకుండా ఈ బస్సు ఇలా వచ్చి డివైడర్ని ఢీకొని డివైడర్ అవతలకు వచ్చి బొలెరో వాహనం అటు నుంచి వస్తున్న వాహనాన్ని ఇక్కడ కానీ అంటే డైరెక్ట్ ఈ ఫేస్లో కానీ ఢీ కొట్టినట్లయితే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. ఒకవేళ ఏదైనా అటువైపు నుంచి లారీ వస్తున్నా ఈ బస్సులో ఉన్నటువంటి 30 మంది ప్రయాణికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేటటువంటి పెద్ద ప్రమాదం ఏర్పడి ఉండేది. అంటే త్రిటిలో వెంట్రుక వాసులో ఆ బొలెరో వాహనాన్ని ఈ ఎడ్జ్లో ఢీ కొట్టింది కాబట్టి బొలెరో వాహనం ఇలా తిరిగి ఆ బస్కి ఆ రైలింగ్కి మధ్యలో ఇరుక్కుపోయింది. చూస్తున్నారు ఒకసారి, అదిగో ఒకసారి జూమ్కి వెళ్దాం చూడండి. ఒకసారి బొలెరో వాహనంలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే బస్తో పోల్చుకుంటే బొలెరో వాహనం చాలా చిన్న వాహనం కాబట్టి ఒకవేళ స్ట్రైట్గా మిడిల్లో ఢీ కొట్టున్నట్లయితే బొలెరో వాహనం తుక్కుతుక్కు అయిపోయింది ఉండేది. అంటే వెంట్రుక భాషలో అదృష్టవశాత్తునే, ఇక్కడ ఎవరి అప్రమత్తతతో కాదు, అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రాణాలు బయటపడటం కాదు, కేవలం అదృష్టంతోనే వాళ్ళు బతికేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో, ఎస్ఎంఆర్ఆర్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10,000 రూపాయలు ఆల్రెడీ పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అండ్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం, ప్లీజ్ దయచేసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో ఒక్క డేంజరస్ చలాన్ ఉన్నా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి చాలా సందర్భాల్లో ఇదే పనిగా మారిపోయింది. ఇక్కడ ఏకంగా 7 వరకు చలాన్లు ఉన్నాయి. ఒక్క డేంజరస్ చలాన్ ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అదుపులో ఉన్నటువంటి వేగంతో మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. చాలామంది ప్రయాణికులు, ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఒకవేళ చలాన్ వేసి అలా చలాన్లు చైన్ లింక్ లాగా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటే, ఎప్పుడో చలాన్లు పెండింగ్లోనే ఉంటే చలాన్లు వేస్తారు, మమ్మల్ని ఏం చేయర్లే అనే ఒక నిర్లక్ష్యం ఇలాంటి వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. వీళ్ళ విషయంలోనే కాదు, చాలా వాహనాల విషయంలో పెండింగ్ డేంజరస్ డ్రైవింగ్ చలాన్లు ఉంటే వాళ్ళపైన ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఈ అభిప్రాయంతో? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు, వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మీరున్నట్లయితే డ్రైవర్ని వేగ నియంత్రణ చేయమని మీరు ఒక్కసారి చెప్పండి, ఏం పర్వాలేదు. ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో మనం వెళ్ళిన ఏ బస్సుల్లో 100కు 100 సార్లు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకపోయి ఉండొచ్చు. కానీ 101వ ప్రమాదం జరిగితే దాని పర్యవసానం తిరిగి తీసుకోవటానికి అవకాశం లేని విధంగా ఉంటుంది. సో ప్రమాదాల బారిన ఎవరు పడకూడదు, ప్రమాదాలతో ఎవరు మరణించకూడదు అనేది బిగ్ టీవీ ఉద్దేశం. అందుకే ఈ విషయాన్ని ఇంతగా చెబుతున్నాం. సో ఈ ప్రమాదం గురించి, ఇలాంటి ప్రమాదాల గురించి మీరేమనుకుంటున్నారు? ట్రాఫిక్ పోలీసులు కూడా పెండింగ్ చలాన్లు, డేంజరస్ డ్రైవింగ్ ఉన్న వాహనాల విషయంలో కఠినతరంగా ఉంటే ఇంకా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.